హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మేము వచ్చి ఆల్మోస్ట్ 10 days అవుతుంది. లాస్ట్ వ్లాగ్ నేను ఆలపీలో క్లోజ్ చేశాను. ఆలపీ తర్వాత నుంచి నేను వ్లాగ్ ఏం చేయలేదు. ఒక 2-3 days అయింది ఆల్రెడీ. సో ఈ 2-3 days నేను ఈ నయా టింకర్లో ఉన్నా. ఈ నయా టింకర్లో ఎందుకున్నానో మీకు కొంచెం సేపటి తర్వాత చెప్తాను. దానికంటే ముందు ఆలపీ నుంచి వస్తున్నప్పుడు జటాయు ఎర్త్ సెంటర్ అని మా వచ్చే రూట్లోనే కొంచెం లోపలికి డైవర్ట్ అయితే జటాయు ఉంది. జటాయుకి వెళ్ళాము. ఇది ఆల్రెడీ జటాయు అనే ప్లేస్ కూడా నేను 2-3 సార్లు వెళ్ళాను. బట్ నాతో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవరు వెళ్ళలేదు కాబట్టి సరే చాలా రోజులైందని నేను కూడా వెళ్ళాను. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ జటాయు అనేది. జటాయు అనే బర్డ్ ఉంటుంది కదా, రావణాసుడితో ఫైట్ అయినప్పుడు ఆ ఫైట్లో జటాయు చనిపోతుంది. సో ఎలా అయితే ఒక రెక్క ఊడిపోయి పడిపోతుందో అలానే అక్కడ పెద్ద స్టాచ్యూ ఉంటుంది, చాలా పెద్ద స్టాచ్యూ. అక్కడ ఒక చిన్న రాముడి టెంపుల్ కూడా ఉంటుంది అండ్ రాముడి ఫుట్ ప్రింట్ ఒకటి ఉంటుంది. జటాయు వెళ్ళి జటాయు నుంచి మేము నయా టింకర్ వచ్చాము. హోగియా అంతేనా అంతేనా తొందరగా పోయి వస్తామని అచ్చా అచ్చా లిఫ్ట్ కొట్టు మంచిగా తిరుగుతుంది. అంతేనా అట్లా దగ్గరకు వచ్చి రూట్ కరెక్టేనా చూడు. చూస్తున్నా ఎట్లుందప్పుడు మొత్తం లిఫ్ట్ కొట్టుకుంటావా? బాగా అంతేనా? టైర్లో ఒక ఇంట్లోకి వెళ్ళి రావాలి బయటికి. ఇప్పుడు నువ్వు వరకు చూపిద్దామా ఇదంతా? నువ్వు కెమెరా బంద్ చేయి. ఇదా సీను, కెమెరా బంద్ చేయి. ఇందాక నేను నయా టింకర్ అనే ప్లేస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న దీని గురించి తర్వాత మాట్లాడదాం అని చెప్పాను కదా. సో ఆ సీన్ ఏంటంటే, మీకు గుర్తుంటే మీరు లాస్ట్ ఫ్యూ వ్లాగ్స్ చూసుంటే స్క్రేప్ చేశానని లేదంటే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల హాట్ వీల్స్ అనే ప్లేస్లో ఆ రోజు బైకింగ్ ఇతనికి ఇచ్చేసి ఇక్కడ నుంచి వర్కాల వెళ్ళాం, వర్కాల నుంచి ఆలపీ వెళ్ళాం. ఆ వ్లాగ్స్ మీరు చూసే ఉంటారు. ఈ వ్లాగ్లో మీకు దాని తర్వాత పాట అంతా ఉంటుంది. జటాయ గురించి ఇందాకే చెప్పాను. 2 days నేను ఆలపీ అండ్ ఇంకా వర్కాల కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చేసాను. కానీ అతను ఇంకొక డే పడుతుంది, వర్క్ ఎక్కువ ఉంది కదా, అండ్ మధ్యలో సండే కూడా వచ్చింది, వర్కింగ్ డే కాదు అంటే సరే అని ఇక్కడే దగ్గరలో ఒక హోటల్ తీసుకుని ఇక్కడ స్టే చేసాము. నిన్న యాక్చువల్లీ మన బైకింగ్ క్యాంపర్ తీసుకుని స్టార్ట్ అయిపోవాలి మనం. కానీ ఏమైందంటే మరి ఎప్పుడైందో ఎలా అయిందో తెలియదు. క్యారవాన్ కి మన క్యాంపర్ కి ఫ్రంట్ ఒక జాక్ లాంటిది ఉంటుంది అనమాట. అంటే ఈ కార్ లేనప్పుడు దానిపైన నుంచి ఉంటుంది. సో అది బెండ్ అయిపోయింది. అది చేయించడం కోసం ఇంకొక 1 day ఎక్స్టెండ్ అయింది. సో కంప్లీట్ గా 4 days మన దగ్గర క్యాంపర్ లేదు. సో దానివల్ల 2 days వెళ్లాల్సిన ప్లేసెస్ పోయాయి. ఇప్పుడు సో తిరుచందూరులో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూసుకుని అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళి అప్పుడు హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాము. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇన్ని డేస్ ఇక్కడ ఎందుకు ఉంది అంటే, ఫస్ట్ థింగ్ కన్యాకుమారిలో మన టైర్ బ్లాస్ట్ అయింది. టైర్ ఇప్పటికి కూడా దొరకలేదు. సో ఆ టైర్ వదిలేద్దాం. అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే నేను ఈ బైకింగ్ ని స్క్రేప్ చేశానో, స్క్రేప్ చేసినప్పుడు ఆ పైన టెంట్ ఆనింగ్ ఉంటుంది కదా, ఆనింగ్ కొంచెం డ్యామేజ్ అయింది. అండ్ అప్పుడే బీచ్ దగ్గర చాలా హెవీ విండ్ ఉంటుంది కదా, హెవీ విండ్ కొట్టగానే ఆనింగ్ ఓపెన్ అయిపోయి ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోయింది. సో అప్పుడు నేనేం చేశాను, దాన్ని తీయాలంటే మొత్తం అంతా ఇరగ్గొట్టాలి. మొత్తం ఇరగ్గొట్టేసి తీసి లోపల పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి చేసాను. అందుకే మన లాస్ట్ వ్లాగ్స్ లో కరెక్ట్ గా చాలా నీట్ గా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 వ్లాగ్స్ లో మనకి అసలు ఆనింగ్ ఉండదు. తీసేసి కంప్లీట్ గా తీసేసి లోపల పెట్టాము. అండ్ దాంతో పాటు అక్కడక్కడ మన వల్ల కొంచెం స్క్రేప్ అయినవి ఏవైతే ఉంటాయో, కొంచెం గీతలు పడినవి ఏవైతే ఉంటాయో అవన్నీ చేయడానికి ఇన్ని డేస్ పట్టింది. ఒక 1 single day అయితే ఈ ఒక్క జాక్ వల్ల పోయిందనమాట. నేను నిన్న వ్లాగ్ చూసినప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే, అసలు హైలెక్స్ పైన ఉన్న టెంట్ నేను చూపించలేదు. ఈరోజు అది చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, కార్ ఎక్కి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాము. నాకు ఇప్పుడున్న టైంలో ఒక వారం బయటకు రావడమే కష్టం. ఒక 1 week క్రాస్ అయిపోయింది కాబట్టి ఇంకా తప్పదు. ఇట్స్ హై టైం నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి. వర్క్స్ అన్నీ చూసుకుని మళ్ళీ టైం ఉన్నప్పుడు ఒక 1 week 10 days పెట్టుకుని ఇంకొక రైడ్ ప్లాన్ చేసుకుంటాను. నాకు యాక్చువల్లీ నిద్ర వస్తుంది కానీ స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే 4 days పోయింది.
మధ్యలో ఎక్కడైనా మరీ నిద్ర వస్తే ఇప్పుడు మన క్యాంపర్ ఎలా అయినా ఉంది కాబట్టి నీట్గా దానిలో స్లీప్ వేసేసి ఓకే అమేజింగ్. ఇప్పుడైతే మన స్టెప్ని ఫిక్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఆ టైర్ కొత్త టైర్ పెట్టేసామన్నాను, కానీ ఆ టైర్ సైజ్ దొరకలేదు మనది. 205 అయితే 195 తీసుకొచ్చాడు. నాకు వద్దని చెప్పి దాన్ని వదిలేసా. సో ఓన్లీ రిమ్ ఫిక్స్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఫిక్స్ చేసింది ఏంటంటే ఈ ఆనింగ్, ఈ కంప్లీట్ ఆనింగ్ ఇప్పటి వరకు లేదు లాస్ట్ 2-3 డేస్లో. సో ఇప్పుడు ఆనింగ్ ఫిక్స్ చేసాము. అండ్ ఈ వెనకాల కూడా కొంచెం స్క్రేప్ అయ్యి గీతలు పడ్డాయి. సో ఇదంతా కూడా నార్మల్ చేసాము. అండ్ ఆ ఫ్రంట్ సైడ్ కూడా స్క్రేప్ చేసా, అది కూడా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు అసలు డిఫరెన్సే తెలీదు. అని చెప్పడం మర్చిపోయాను, మనకు ఒక కెమెరా కనిపిస్తుంది కదా పైన, కెమెరా వస్తున్నప్పుడు పనిచేయలేదు, దాని వైర్ కనెక్షన్ ఏదో ప్రాబ్లం ఉంది అని. సో ఇప్పుడు అది కూడా అయిపోయింది. ఇప్పుడు మనం కార్లో హైలెక్స్లో మనం ఒక చిన్న స్క్రీన్ ఉంది, అది పెట్టుకుంటే ఈ కెమెరా ఆల్ టైమ్ రన్ అవుతూ ఉంటుంది. సో మనకి వెనకాల ఏ వెహికల్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఈ విండోస్ అన్నీ ఆ రోజు ఓపెన్ చేసా, ఇప్పటి వరకు క్లోజ్ చేయలేదు అసలు. మనకైతే ఒక 1 డే డిలే దీనివల్ల అయింది. ఇది ఇప్పుడు ఫిక్స్ చేయడం కూడా ఇతను రివర్స్ ఫిక్స్ చేశాడు. యాక్చువల్లీ ఇలా ఉండదు. ఇది ఉంది కదా హైలెక్స్ నుంచి ఈ హుక్ తీసేసిన తర్వాత ఒక బటన్ క్లిక్ చేస్తే అది కిందకు వచ్చేస్తుంది, దానిపైన ఇది నుంచి ఉంటుంది. అది ప్రాబ్లం అయింది. ఇప్పుడు అది కూడా సార్ట్ అయిపోయింది. హైలెక్స్ పైన టెంట్ చూపించలేదు, లేట్గా రియలైజ్ అయ్యా, అది కూడా చూపిస్తాం. సో సింపుల్, ఇది 2 పీపుల్కి చాలా కంఫర్టబుల్ టెంట్. జస్ట్ ఇవి అన్లాక్ చేస్తే పైకి ఓపెన్ అయిపోతుంది. దీనిలో కంఫర్టబుల్గా ఇద్దరు పడుకోవచ్చు. అండ్ ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చింది దీనిలో నిద్రపోతే. ఆ ఫీల్ బాగుంది. ఇలా ఇనఫ్ స్పేషియస్ ఉంటుంది, పీస్ఫుల్గా ఇద్దరు పడుకోవచ్చు. అండ్ ఎయిర్ సర్క్యులేషన్ కూడా ఉంటుంది. ఈ జిప్ ఓపెన్ చేస్తే కొంచెం ఎయిర్ కూడా సర్క్యులేట్ అవుతుంది. లైట్ కనెక్షన్ కూడా ఉంటుంది దీనిలో. దీనికి బేసిక్గా ఒక ల్యాడర్ ఉంటుంది లోపల. ఇప్పుడు అది తీసి పార్క్ చేయడం మనకు కొంచెం బద్ధకం అనమాట, అందుకే అది తీయకుండా ఇలా ఎక్కేస్తున్నా. లోపల ఒక 2-3 డేస్ బ్యాక్ మా వాళ్ళు పిల్లో వదిలేశారు, 4 డేస్ బ్యాక్. ఇప్పటి వరకు ఇది ఇలానే ఉంది. ఇదిగోండి ఒక లేసు, ఇవన్నీ దీనిలోనే ఉన్నాయి. ల్యాడర్ ఉంటే చాలా సింపుల్గా ఎక్కొచ్చు. సింపుల్. దీని పని అయిపోయిన తర్వాత దీన్ని కిందకి డ్రాగ్ చేసి క్లోజ్ చేసాడు. కిరణ్ అన్న కొంచెం మీద హెల్ప్ చేయి. అది వెళ్ళిపోతుంది, ఇది పట్టుకో అన్న. సైడ్స్ లోపలికి సైడ్స్ మెయిన్. నన్ను అడిగితే ఇద్దరే ఉన్నారు అంటే ఇదే బెస్ట్. వచ్చాడు వెళ్ళన్న. 4 మెంబర్స్ అలా ఉన్నారంటే అప్పుడు క్యాంపర్ తీసుకుని వెళ్ళొచ్చు. అసలు క్యాంపర్ అయితే హోల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. బట్ జనరల్లీ ఈ కార్ ఒక్కటి చాలు. దీనిలో ఒక పోర్టబుల్ స్టవ్ ఉంది, ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, వాటర్ షవర్ ఉంది, వాష్రూమ్ ఉంటుంది, దాన్ని కమోడ్లా చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సైడ్ ఆనింగ్ ఉంది, ప్రాపర్ క్యానపీ ఉంది, లగేజ్ అంతా కవర్ చేసుకోవడానికి. క్లోజ్ అయినా ఈ హైలెక్స్ ప్రాపర్గా ట్రావెలింగ్కి యూజ్ అవుతుంది. మనోడు క్లోజ్ చేసినప్పుడు సరిగ్గా క్లోజ్ చేయలేదన్న, సో అందుకే వాటర్ వెళ్ళాయి కొంచెం వర్షం పడిన. అంతే సెట్. ఈరోజు నేను పడుకుంటా దీనిలో. పైనే బాగుంటుంది, ఉంది కొంచెం. ఇంకేమున్నాయన్నా, అంతా అయిపోయినట్టేనా? సో నేను బెడ్ చూపించాను కానీ అసలు ఈ డైనింగ్ టేబుల్ని బెడ్ కన్వర్ట్ చేసుకోవడం ఎలా చూపించలేదు. ఇది దీనిలోని 3rd బెడ్. డైనింగ్ టేబుల్ని పైకి లిఫ్ట్ చేస్తాం. అమ్మో, ఈ డైనింగ్ టేబుల్ని మనం సింపుల్గానే లిఫ్ట్ చేసేయచ్చు. సో ఈ డైనింగ్ టేబుల్ మనం తీసేస్తాము. ఈ రాడ్స్ కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ టేబుల్ నుంచి కూడా ఈ రాడ్ తీసేయచ్చు. ఇవి తీసేసిన తర్వాత ఫస్ట్ దీని కుషన్స్ తీసేయాలి. ఈ మధ్యలో ఒక గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లో ఇది ఎగ్జాక్ట్గా ఫిక్స్ అవుతుంది. అండ్ ఇవి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రాపర్ 6 feet బెడ్ అయిపోయింది. ఇప్పుడు నా హైట్ ఆల్మోస్ట్ 6, 1 inch తక్కువ, నేను 5'11". ప్రాపర్గా ఫిక్స్ అయిపోయా. ఆ టీవీ బయట నుంచి ఆన్ చేస్తే ఆన్ అయిందన్న. బయట నుంచి ప్లగ్ బాక్స్ తీసి వేరే కనెక్షన్ నుంచి తీస్తే ఆన్ అయింది. జస్ట్ మన దానిలో పెడితేనే పని చేయట్లేదు. సో మేబీ మన అడాప్టర్ ప్రాబ్లం అన్న. ఇంకా ఇక్కడ నుంచి బయటకు తీస్తున్నాం అన్న. ఈ గరాజ్లో చూసాము. ఇంకా ఫ్యూ సెకండ్స్లో డైనింగ్ టేబుల్ కూడా అయిపోతుంది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము అప్పటి నుంచి అనుకుంటే. ఇప్పుడు ఇలా స్టార్ట్ అవుతున్నాను, వర్షం స్టార్ట్ అయింది. అది బ్లెస్సింగ్ అనుకోవాలో ఏమనుకోవాలో నాకు తెలియదు.
ఇప్పుడైతే ఇక్కడ నుంచి 1300 కిలోమీటర్స్ ఉంది నేనున్న లొకేషన్ దగ్గర నుంచి. ఆల్మోస్ట్ 22 అవర్స్ చూపిస్తుంది రీచ్ అవ్వడానికి. రేపు 8-8:30 ఇన్ ద ఈవినింగ్ రీచ్ అవుతాం మనం. కంటిన్యూస్ వెళ్తే చెప్పడం మర్చిపోయాను, అసలు అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, దాని తర్వాత అరుణాచలం వెళ్ళి అక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాను. కానీ మాకు అయిన డిలేస్ వల్ల ఇంకా ట్రిప్ని కంటిన్యూ చేయట్లేదు. ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. ఇంకొక వర్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటికిప్పుడు మేము డిన్నర్ చేయలేదు. వర్క్ చేయడానికి టైం అంతా సరిపోయింది. నాకైతే ఆల్రెడీ నిద్ర వచ్చేలా ఉంది. నేను ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉన్నా చాలా. వెళ్ళే వరకు అందరూ ఫోన్లు వాడకుండా మాట్లాడుతూ ఉంటే నాకు నిద్ర రాదు. లేదు అంటే ఇంకో రోజు డిలే అవుతుంది వెళ్ళడం. ఇంకా మీ ఇష్టం దాని తర్వాత. తడిసిపోయి వచ్చాడా? అవును కదా వచ్చి నేను అసలు క్యారవాన్ ఫీల్డ్లోనే లేదు. సో వచ్చేటప్పుడు మనకి వర్క్ అవ్వలేదు, ఇప్పుడు వర్క్ అవుతుంది. అదేంటంటే మనకి వెనకాల కెమెరా ఉంది. మనం వెళ్తుంటే ఆ కెమెరాలో క్యారవాన్ వెనకాల ఎవరున్నారో అది చూసుకోవచ్చు. ఇప్పుడు 11 అవుతుంది. ఫుల్ ఆకలేస్తుంది. మేము ఎలా అయినా టేక్ అవే తెచ్చుకున్నాము. ఎక్కడో ఫుడ్ ప్లేస్ ఓపెన్ ఉంటే. ఎలా అయినా ఈ క్రికెట్ ఏదో ఫైనల్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఇంకా కార్లో కూడా ఎవరు మాట్లాడకుండా అందరూ అదే చూస్తున్నారు. ఫుడ్ ఎలానే ఉంది కాబట్టి వెనకాల క్యాంపర్లోకి వెళ్ళిపోతే పీస్ఫుల్గా ఒక 20 మినిట్స్లో 30 మినిట్స్లో ఎలా మ్యాచ్ అయిపోతుంది. అలానే మా డిన్నర్ కూడా అయిపోతుంది. అందరం మాట్లాడుకుంటూ వెళ్ళినా కొంచెం నాకు నిద్ర రాకుండా ట్రావెల్ చేయొచ్చు. అంతేగానా? సో నిన్న నైట్ మా డిన్నర్ అయిపోయిన తర్వాత నాకు చాలా నిద్ర వచ్చింది. ఎందుకు వచ్చిన రిస్క్, క్యారవాన్ ఉంది, కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయి కదా అని పక్క నాకు ఒక 2-3 అవర్స్ నిద్రపోదాం అనుకున్నాము. 2-3 అవర్స్ నిద్రపోదాము. మార్నింగ్ 5-5:30 కల్లా ఇక్కడ తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది కదా, దానికి వెళ్ళిపోదాం అనుకున్నాం. పడుకుంటే మార్నింగ్ 9 o'clock వరకు ఎవరు లేవలేదు. ఇప్పుడు 9 o'clock లేచాము. బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు. 12 o'clock గుడి క్లోజ్ అవుతుంది. ఇంకా మాకు 80 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయితే 11:30కి మేము రీచ్ అవుతాము. గుడికి వెళ్ళాలంటే ఫ్రెష్ అప్ అవ్వకుండా వెళ్ళకూడదు. సో ఇప్పటి నుంచి ఏం చేస్తున్నాను, నేను ఫస్ట్ ఒక 10 minutes కార్ ఎవరో ఒకరు డ్రైవ్ చేస్తూ ఉంటారు. నేను క్యారవాన్లో ఈ లోపు బాత్ చేస్తూ ఉంటా. తర్వాత నేను వెళ్తా, ఇంకొకళ్ళు వస్తారు. అలా వెళ్తూ ఉండగానే అందరం ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. సో అలా ఆన్ టైం తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ రీచ్ అవ్వాలి. ఫ్రెష్ అవుతూ ఉంటా. ఈ లోపు ఎవరో ఒకళ్ళు డ్రైవ్ చేస్తుంటారు. అన్న మెల్లగా వెళ్తూ ఉండు, నేను చేసేసి నీకు కాల్ చేస్తాను. నాకు ఫోన్ ఇవ్వ. నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇప్పుడు ముగ్గురు బాయ్స్ వెనకాల క్యాంపర్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇలా ఫ్రెష్ అయిపోతారు. నేను టైంకి రీచ్ అయిపోయేలా చూడాలి. ఇంకా 56 కిలోమీటర్స్ ఉంది. టెంపుల్ 12 o'clock క్లోజ్ అయితే ఇది 11:44 రీచింగ్ చూపిస్తుంది. సో నాన్ స్టాప్ మంచి స్పీడ్ క్యారీ చేస్తూ వెళ్తేనే వెళ్ళగలుగుతాం. లేదంటే టెంపుల్ ఓపెన్ అయ్యే వరకు మళ్ళీ ఈవినింగ్ ఉండడం ఇదంతా పాసిబుల్ ఉంటుందో లేదో తెలియదు. సుబ్రహ్మణ్య స్వామి నాకు చాలా ఇష్టము. అందుకే ఇంత దూరం వచ్చాం కదా, పక్కనే ఒక 60-70 కిలోమీటర్సే కదా, వెళ్ళిపోదాం అని చెప్పి ఇంక తిప్పేసాను. మహా అయితే 1 day లేట్ అవుతుంది. అరుణాచలం కూడా ప్లాన్ ఉంది, కానీ అరుణాచలం చాలా దూరం అయిపోతుంది. అండ్ రీసెంట్ గానే అరుణాచలం కూడా వచ్చాను. చెప్పండి సందీప్ వర్మ గారు. మామ తిరుచెందూరు వెళ్తున్నా. కరెక్ట్ 1 hour లో ఉంటా అక్కడ. కొంచెం దర్శనం చెప్పేసేవా ఐదుగురికి? ఇప్పుడే మాట్లాడతావు తిరుచెందూరు. నాకు మాట్లాడి నాకు కన్ఫర్మ్ చేసి వాళ్ళ నెంబర్ ఇవ్వ. ఓకే. ఇప్పుడే మా దర్శనం కూడా అయిపోయింది. హైదరాబాద్కి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. 1200 కిలోమీటర్స్ ఉంది. అంటే ఈ రోజు వరకు ఫుల్ రైన్స్ ఉన్నాయి కదా. ఈ రోజు ఎంత హాట్ ఉందంటే అంత హాట్ ఉంది బయట. మా ఫుట్వేర్ అంతా కార్లో వదిలేసి నడుచుకుంటూ వెళ్తాం కదా బేర్ ఫుట్ పైన. మా కాళ్ళు కాలిపోయాయి. సరే అది కామన్ థింగే. నడుచుకుంటూ కార్ దగ్గరకు వచ్చి కారుకి చూస్తే ఆ హీట్కి కార్ గ్లాస్ పగిలిపోయి ఉంది. ఒక క్రాక్ వచ్చింది. అది పెద్దగా అవ్వకపోతే చాలు, మనం హైదరాబాద్ వరకు వెళ్ళిపోయే వరకు ఉంటే చాలు. ఇక్కడ నుంచి నాకు అరుణాచలం వెళ్ళాలని ఉంది, కానీ ఇప్పుడు ఇంక వెళ్ళలేము. సడన్గా గ్లాస్ పగిలినా ఏదైనా అయినా సరే కొంచెం రిస్క్ అవుతుంది. మొత్తానికి డ్రైవ్ చేయడానికి ఉండదు. ఇంకా అందరం కూడా కొంచెం టైర్డ్ అయిపోయాం. ఇప్పుడు ఎక్కడైనా ఫుడ్ ప్లేస్ చూసుకుని లంచ్ కాగాలి. నాకెందుకో అప్పుడే నిద్ర కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకటే హోప్ ఏంటంటే జాగ్రత్తగా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. నాకు ఇంకేం పంచాయతీలు తీసుకునే
ఓపిక లేదు. ఇప్పుడు 2:30 అవుతుంది. బేసిక్గా పొద్దున్న నుంచి మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు, చాలా క్లాస్ ఉంది. దర్శనం చేసేసుకున్నాము, టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. ఫుడ్ కోసం వెతుక్కుంటున్నాం కానీ మంచి ప్లేసెస్ ఏం దొరకట్లేదు. మాకు ఆకలి ఇంకా చంపేస్తూనే ఉంది. సో ఎలానా ప్లేసులు దొరకవు, ఎంత దూరం వెళ్ళినా సరే. ఎక్కడైనా మంచి నీడ చూసుకుని ఆగి, మన దగ్గర అట్లీస్ట్ మ్యాగీ అయినా ఉంది, మ్యాగీ కుక్ చేసుకుందాం అని ఇప్పుడు పక్కన ఆగాము. ఈ లోపు ఒక హాఫ్ అన్ అవర్ నేను ఒక నాప్ వేస్తాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ నిద్ర వచ్చేస్తుంది. మ్యాగీతో ప్రస్తుతానికి కుదిరితే బిర్యానీ కూడా కుక్ చేసుకుంటే ఈవినింగ్ కూడా సార్టెడ్. తినే వరకు ఏం మాట్లాడలేను, తిన్న తర్వాత ఇంకా వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. ఇంకా 950 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్కి. మా లంచ్ అయిపోయిన తర్వాత నేను క్యారవాన్ దిగను కూడా దిగలేదు, ఐ మీన్ మన క్యాంపర్ దిగను కూడా దిగలేదు. లోపలే కూర్చున్నాను. ఒక 1-2 hours లోపలే పడుకున్నాను. ఒక 100 కిలోమీటర్స్ తర్వాత నేను నిద్ర లేచి అప్పుడు మళ్ళీ డ్రైవింగ్ సీట్కి వచ్చాను. ఇప్పుడు మన దగ్గర క్యాంపర్ ఉంటే స్పీడ్ చేయలేకపోతున్నాం కాబట్టి బెంగళూరులో ఈ క్యాంపర్ వదిలేస్తున్నాము. మళ్ళీ ఫ్యూ డేస్లో వచ్చి డ్రైవర్ ఎవరో ఒకరు తీసుకుని వస్తారు. ఇది బెంగళూరులో పెట్టేస్తే ఫాస్ట్గా ఒక 120s 140s ఏదో ఒక మంచి స్పీడ్ చేసుకుంటూ హైదరాబాద్ తొందరగా రీచ్ అయిపోవచ్చు. దీనివల్ల కొంచెం స్ట్రెస్ వస్తుంది, చాలా పెద్దగా ఉంది కదా, ఓవర్టేక్ చేయలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. సో ఇది బెంగళూరులో వదిలేస్తున్నాం. అండ్ కమింగ్ టు గ్లాస్, ఫ్రంట్ ఒక గ్లాస్ పగిలిపోయింది, ఎలా పగిలిందో కూడా నాకు తెలియదు. సో హైదరాబాద్లో మన టొయోటా షోరూమ్కి కాల్ చేసి ఆ పార్ట్ కూడా అడిగేశాను. ఆ పార్ట్ కూడా అవైలబుల్ ఉందంట దేవుడి దయ వల్ల. సరే పొద్దున్న వెళ్ళగానే ఫస్ట్ షోరూంలో ఇచ్చేస్తాను, గ్లాస్ చేంజ్ చేసేస్తాడు, దాని పని అయిపోతుంది. క్యాంపర్ బెంగళూరులో ఇచ్చేస్తున్నాము. బెంగళూరులో ఇచ్చేస్తే దీనికి కూడా ఒక సర్వీస్ అయిపోతుంది, మొత్తం డీప్ క్లీనింగ్ లాగా, ఆయిల్ గ్రీసింగ్ అని అంతా ఉంటుంది కదా, అదంతా అయిపోతుంది. సో 2 పనులు అయిపోతాయి. ఇప్పుడు దేవుడి దయ వల్ల మాకు KFC కనిపించింది. ఇక్కడ మా డిన్నర్ కంప్లీట్ చేసుకుని జాగ్రత్తగా బెంగళూరు రీచ్ అయిపోతే, ఎలాంటి ఇష్యూస్ లేకుండా బెంగళూరులో క్యాంపర్ పెట్టేస్తే ప్రశాంతంగా హైదరాబాద్కి ఒక 5-6 hours వెళ్ళిపోవచ్చు. ఫుడ్ అయితే లాస్ట్ టైం లాగా బిర్యానీయే కుక్ చేసుకుందాం అనుకున్నాం, లాస్ట్ డే కదా అని చెప్పేసి. కానీ ఒక 2-3 hours ప్రాసెస్ అది, ఎందుకులే అంత స్ట్రెస్, ఆ ఎక్స్పీరియన్స్లు ఎలా అయినా అయిపోయినాయి కదా. సో ఇంకా కుక్ చేసుకోకుండా తొందరగా తినేసి స్టార్ట్ అయిపోతాం. ఎప్పుడైనా మనం రిటర్న్ అవుతుంటే తొందరగా వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే అసలు ఎక్కడ డిలేస్ చేయట్లేదు. మా డిన్నర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ బెంగళూరులో ఈ క్యాంపర్ ప్లేస్ దగ్గర. అక్కడ వేరే క్యాంపర్స్ కూడా ఉంటాయి, కానీ లేట్ నైట్ కాబట్టి అన్నీ చూపించలేను. ఇప్పుడు 4:30 అయింది, ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు క్యాంపర్ని ఇక్కడ బెంగళూరులోనే వదిలేసాము. ఇప్పటి నుంచి కొంచెం ఫాస్ట్ వెళ్ళొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ నుంచి అరౌండ్ 550 కిలోమీటర్స్ ఉంది. 8 hours 42 minutes చూపిస్తుంది, కానీ 6 hours లో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే క్యాంపర్ లేదు, కొంచెం మంచిగా డ్రైవ్ చేయొచ్చు. ట్రిప్ గురించి చెప్పాలంటే డ్రైవ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది క్యాంపర్ తో, బట్ క్యాంపర్ 100% వర్త్. ఇక్కడ ఇంకా చాలా క్యాంపర్స్ ఉన్నాయి, మల్టిపుల్ క్యాంపర్స్. అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు ఈ క్యాంపర్ కాస్ట్ ఎంత ఉంటుంది అని. బేసిక్ గా ఈ క్యాంపర్ ఇక్కడ తయారు చేసినవి కాదు, ఇలాంటివి చాలా మల్టిపుల్ ఉన్నాయి. ఈ క్యాంపర్ అరౌండ్ 30 lakh rupees ఇంక్లూడింగ్ టాక్సెస్. ఇంకా పెద్ద క్యాంపర్స్ ఉన్నాయి, ఇంకా చిన్న క్యాంపర్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. ఏ కార్ కైనా సరే వెనకాల, ఎనీ SUV అనుకోండి, వెనకాల హుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. 4x4 అయితే ఇంకా కొంచెం బెటర్, ఎందుకంటే అదొక 1700-1800 kgs వరకు ఉంటుంది. పెద్ద క్యాంపర్స్ అయితే 200 kgs అలా ఉంటాయి. నేను ఒకటే విషయంలో ఎక్కడ కష్టపడ్డాను అంటే దాని డ్రైవింగ్ విషయంలో. ఎక్కడైతే ఆగేమో అక్కడ క్యాంపర్ ఉండడం వల్ల కొంచెం కంఫర్టబుల్ ఉంది, అలానే డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంది. ఒకవేళ దానికి ఒక డెడికేటెడ్ డ్రైవర్ ఉంటే, ఒక సీనియర్ డ్రైవర్, దాన్ని మేనేజ్ చేసే డ్రైవర్ ఉంటే ఇంకా దానికంటే పీస్ఫుల్గా ఇంకేది ఉండదు. హైవేస్లో డ్రైవ్ చేయడానికి ప్రాబ్లం ఉండదు, కానీ సింగిల్ రోడ్స్లో డ్రైవ్ చేయడం చాలా కష్టం. అండ్ ఎస్పెషల్లీ ఓవర్టేక్స్లో. ఈ ట్రిప్లో తేజ అండ్ కిరణ్ లేకపోతే నాకు చాలా కష్టం అయ్యేది. కష్టం కూడా కాదు, ఇంపాసిబుల్ ఇంకా. ఎందుకంటే ఒక్కరిని మేనేజ్ చేయలేను. ట్రాఫిక్లో నాకు అర్థం కూడా కాదు కదా వెనకాల దేనికైనా తగులుతుందా లేదా అని. సో వాళ్ళు ఉండడం కొంచెం నాకు సేఫ్గా ట్రిప్ అయింది, ఏం హెడేక్స్ లేకుండా.
ఇన్నాళ్ళు ట్రావెలింగ్ ఒకలా చేసామని ఇప్పుడు చూసారా హైలెక్స్ కొన్న తర్వాత మొత్తం మారిపోయింది. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలి. నేను హైదరాబాద్ వెళ్ళి దీని గ్లాస్ కూడా చేంజ్ చేసేస్తే ట్రిప్ నాకు కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే వరకు ఏం బ్లాగ్ చేస్తాము. That's it for today guys. Thank you. Thanks for watching. అందరికీ ఈ ట్రిప్ వీడియోస్ నచ్చాయి అనుకుంటున్నాను. చూద్దాం, మళ్ళీ దేవుడి దయ వల్ల తొందరలో ఇంకొక ట్రిప్ వెళ్ళాలి. స్పెషల్గా వెళ్ళాలి, ఇంకా స్పెషల్గా ఇంకొక ట్రిప్కి వెళ్ళాలి. నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళాలో మీరే చెప్పండి, నేను ప్లాన్ చేస్తాను. ఎనీవేస్ ఇక్కడితో అయితే ఇంకా బ్లాగ్ నేను చేసేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.